ప్రజా సమస్యలపై అర్జీలు అటకెక్కుతున్నాయి. సాక్షాత్తు సీఎంకి ఇచ్చిన వినతులే ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య జనానికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది ప్రభుత్వమే. సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న అధికారికి తమ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, అర్జీలు పెట్టుకుంటారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు విన్నవించుకుంటారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే సెక్రటేరియట్ మెట్లెక్కుతారు, సీఎంకు మొరపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ సీఎంను కలిసే అవకాశం ఉండదు. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సచివాలయం బి బ్లాక్ లో తపాలా సేవలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ బాధితులు తమ సమస్యలను రాతపూర్వకంగా గాని పోస్టు ద్వారా గాని తెలపవచ్చు. ఇలా రోజుకు 100 నుంచి 200 అర్జీలు అందుతున్నాయి. డైలీ వచ్చిన కంప్లైంట్స్ ను ప్రాధాన్యతను బట్టి సంబంధిత శాఖలకు పంపిస్తారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో సమస్యల సంగతి ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు కంప్లైంట్స్ ను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు నిరాశ ఎదురవుతోంది. ల్యాండ్ ప్రాబ్లం సార్, మా అమ్మదే. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. మాకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, డిఎస్పీ దగ్గరికి వెళ్ళినాం, ఏ సార్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతలేదు సార్. ఇప్పుడు సీఎం దగ్గరది కూడా నెల కిందలనే ఇచ్చేసినాం సార్. సీఎం సార్ దగ్గర నుంచి అన్నా మాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నాం సార్. మా యొక్క సమస్య ఏదైతే ఇచ్చినటువంటి అర్జీ ఉన్నదో, మా ప్రాబ్లం ఉన్నదో, మా వరద కాలువ నుంచి పోతున్నటువంటి వరద కాలువ 120 ఎకరాల భూమి ముంపుకు గురై అన్యక్రాంతమవుతున్నది. దానికి పరిష్కారం మార్గదించమని ఊరికి సంబంధించిన మౌలిక వసతుల కోసం గాను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు మాకు ప్రత్యుత్తరం రాలేదు. ఏ రకంగా చర్య తీసుకుంటున్నాము అనేది జవాబు రాలేదు ఇప్పటి వరకు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 33,814 అర్జీలు వచ్చాయి. వాటిలో కేవలం 1,818 సమస్యలు పరిష్కారమయ్యాయి. 566 ప్రాసెస్ లో ఉండగా పలు కారణాలతో 149 లెటర్స్ రిజెక్ట్ చేశారు. మొత్తం పిటిషన్స్ లో ఇప్పటి వరకు 31,281 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 15,125 వినతులతో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. సెక్రటేరియట్ లో 19,030 అర్జీలు వస్తే 18,785 పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 2,986 అర్జీలు అందితే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. హైదరాబాద్ లో 2,957కు 1,821 పెండింగ్ లో ఉన్నాయి. కరీంనగర్ లో 1,807కు కేవలం 6 అర్జీలు మాత్రమే పరిష్కారమయ్యాయి. వరంగల్ 1,373కు 1,360 పెండింగ్ లో ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 1,233కు 1,013 పెండింగ్. ఖమ్మంలో 1,012కు 983 పెండింగ్ లో ఉన్నాయి. మెదక్లో 904 అర్జీలకు 834 పెండింగ్. నల్గొండలో 1,091కి 756 పెండింగ్ లో ఉన్నాయి. నిజామాబాద్ లో 699 అర్జీలకు 543, ఆదిలాబాద్ లో 722కు 399 పరిష్కారం కాలేదు. వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అర్జీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.